GMR Shopping Mall grand opening on 10th September in Miapur. వెల్కమ్ టు ఐడ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. కూకట్పల్లిలో ఒక దారుణమైన సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భార్యాభర్తలు ఇద్దరూ కూడా బాగా అప్పులు చేసి అప్పుల బాధలు తట్టుకోలేక చనిపోవాలనుకున్నారు. ఒకరినొకరు చంపుకుందామని ఒక ప్లానింగ్ వేసుకున్నారు. అయితే భార్య మొదటగా భర్తను గొంతుకోసి చంపేసింది. ఆ తర్వాత తనకి ధైర్యం చాలేదో ఏం జరిగిందో తెలియదు కానీ పోలీసుల ముందు లొంగిపోయింది. వాళ్ళ ప్లానింగ్ గురించి చెప్పింది అనమాట. మరి ఇదేది నమ్మశక్యంగా అనిపించట్లేదు. మరి ఏదేమైనప్పటికీ చాలా దారుణం. అప్పుల బాధలు తట్టుకోలేక ఇలాంటి ప్లానింగ్ వేసి ఇలా చనిపోవడం మాత్రం ఇదే ఇవాల్టి మన టాపిక్. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. ఏంటో రకరకాల మర్డర్లు, రకరకాల స్టోరీస్ రోజు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో అప్పుల బాధలు తీర్చలేక ఒకరినొకరు చంపుకుందాం అనుకున్నారంట. ఫస్ట్ భార్య భర్తను చంపిందంట. తర్వాత భర్త భార్యను చంపుదాం తనని తాను చచ్చిపోవాలని అనుకుందంట. అసలు ఏంటి ఈ ప్లానింగ్స్? అసలు ఇవన్నీ నమ్మశక్యంగా అనిపిస్తూ ఉన్నాయా? మీరంతా నాకైతే పచ్చి అబద్ధం లాగానే ఉంది. ఎందుకనంటే అప్పులు చేస్తే చేసి ఉండొచ్చు గాక, అది ఇంకొక పద్ధతిలో ఉంటుంది. అది ఎలా తీర్చాలి అనేది ఆలోచించాలి. అసలు ఫస్ట్ ఏం బిజినెస్లు చేశాడు, 1, 2, 3 అట్లా ఫెయిల్ అవుతున్నప్పుడు బిజినెస్లు అనేవి మానుకోవాలి. మానుకుని ఎక్కడన్నా పనికి కుదరాలి, వచ్చిన దాంతో గడుపుకోవాలి. అట్లా కాకుండా వీళ్ళు దొరికిన చోటల్లో అప్పులు చేశారని చెప్తున్నారు. అంటే మనకి ఇంకా సాక్ష్యాలు అవన్నీ బయటకు రాలేదు, వస్తాయి మెల్లగా. ఎక్కడ ముత్తూట్లో కానీ ఇంకో చోట కానీ బ్యాంక్స్లో అన్ని చోట చేశారు. ఇంకా తీర్చలేక ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. ఏంటి అంటే మనకి పిల్లలు లేరు కదా, మనకి అప్పులు ఉన్నాయి, మనం బ్రతికి మనం అప్పులు తీర్చలేము, మరి మన ఇద్దరం చచ్చిపోదాం. ఇక్కడ ఒక విషయం ఉదయ, వీళ్ళ వయసు చూస్తే 30 to 40 మధ్యలో ఉన్నారు ఇద్దరు. మహా అయితే వీళ్ళు వైవాహిక జీవితం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో 10 ఏళ్ళు వేసుకుందాం. ఒక 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అంటే ఈ అమ్మాయికి 32 అంటున్నారు. 10 ఏళ్ళు వైవాహిక జీవితం అంటే 22 years ఏజ్లో పెళ్లి చేసుకుందని మనం అనుకోవాలి. సరే, అదంతా మనకు అనవసరం. 10 సంవత్సరాల వైవాహిక జీవితంలో వీళ్ళు అంత డబ్బు పెట్టి అన్ని బిజినెస్లు చేయాల్సిన అవసరం ఏముంది? ఒక ఏజ్కి కూడా ఇంకా రాలేదు, వీళ్ళు చిన్న వయసులోనే ఉన్నారు. అంత అప్పులు చేసేసారా బిజినెస్ కోసం? ఎక్కడైనా ఉంటుందా ఇది? మరి అంటే అంత లగ్జరీగా పోయి, గొప్పకి పోయి, హెచ్చులకి పోయి భారీ ఎత్తుల్లో బిజినెస్ మొదలు పెట్టారా? అంత డబ్బు అవసరం పడిందా? సరే, అక్కడ అప్పు చేశారు, అందిన చోటల్లా చేశారు, తీర్చలేకపోయారు, ఇప్పుడు చచ్చిపోదాం అంటే మీరు ఎవరినెత్తి మీద టోపీ పెట్టి చచ్చిపోతారు బాబు? ఇప్పుడు బ్యాంకు ఉంది, లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, వీళ్ళందరూ వాళ్ళ జేబులో డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా. ప్రజలు వాళ్ళ డబ్బుల్ని కానీ వాళ్ళ బంగారాన్ని కానీ అక్కడ మదుపు పెడితే అవి వాళ్ళు అప్పు కింద మీకు ఇస్తారు. మళ్ళీ సక్రమంగా వితిన్ డేట్ మీరు వడ్డీతో సహా చెల్లించండి బాబు అని. ఎందుకు? మన డబ్బు లేని సమయంలో కష్టంలో ఆదుకునే సంస్థలు అవన్నీ. వాళ్ళ జేబుల్లో నుంచి ఎవరు కూడా డబ్బు తీసుకొచ్చి మనకి ఇవ్వరు, 10,000 కూడా ఇవ్వరు. అలాంటప్పుడు మీరు లక్షల్లో ఎంత చేశారో మనకు తెలియదు. అంటే ఇదంతా కూడా ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము మీరు ఇలాగా అప్పు రూపంలో తీసేసుకుని మీరు చచ్చిపోతామని అంటారు. ఎవరు తీర్చాలి ఇవన్నీ? చాలా మందిని చూస్తున్నాం, అప్పులు బాధ భరించలేక చచ్చిపోదాం అనుకుంటున్నాము. మీరు అంత మానసికంగా అంత దుర్బలంగా ఉన్నప్పుడు మీరు అసలు అప్పు ఎందుకు చేస్తారు? తీర్చలేని అంత తాహత లేనప్పుడు అప్పు ఎందుకు చేస్తారు? బ్రతికే ధైర్యం లేనప్పుడు అప్పు ఎందుకు చేస్తారు? ధైర్యంగా వ్యాపారంలో ముందుకెళ్ళే స్కిల్స్ మీకు లేనప్పుడు వ్యాపారం ఎందుకు చేస్తారు? ఇవి మీరు అవన్నీ తెలుసుకోరా? వ్యాపారంలో దిగేటప్పుడు వాళ్ళు ఎవరినో చూసి మనం కూడా చేద్దామంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. మినిమం నాలెడ్జ్ ఉండదు, దిగిపోతారు. ఎలా పడితే అలా. కొంతమంది ఉంటారు బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత అదేదో సొంత కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో చేస్తున్నట్టు భారీ ఎత్తులతో చేసి ఎదురు వీళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి శాలరీస్ ఇవ్వడము, తర్వాత ఆ స్టాఫ్ని సరిగ్గా మెయింటైన్ చేసే మేనేజ్మెంట్ పవర్స్ ఉండవు వీళ్ళకి. బిజినెస్ టాక్టిక్స్ తెలీదు, ఆ ట్రిక్స్ తెలియవు, ఆ టెక్నిక్స్ తెలియవు. అంటే బాగా పెట్టేస్తే బాగా ఉద్యోగం చేస్తారు. మరి నీ వ్యాపారం బాగా పైకి వస్తుందా? అది చూసుకోవాలి నువ్వు ముందు. చాలా మంది ఉన్నారు ఇలా, ఎన్నో వ్యాపారాలు పెట్టి మూలపడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు ఇందులో. కాబట్టి మనకి ఏం వచ్చు ఆ పని చేసి బ్రతకాలి. మన అప్పు చేయటం అనేది మనం తీర్చగలుగుతామా లేదా?
మనం చేస్తున్న వ్యాపారంలో మనం బాగా ముందుకు వెళ్ళేంత తెలివితేటలు స్కిల్స్ మనకుంటే నువ్వు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే కూడా నువ్వు సంపాదించగలుగుతావు. నీకు ఆ స్కిల్స్ లేనప్పుడు నువ్వు ఎన్ని లక్షలు అప్పు తీసుకున్నా సరే జీరో అయిపోతావు. ఒక నెల రోజులు తిరిగేటప్పటికి డబ్బంతా వెళ్ళిపోతుంది తప్ప నీ వ్యాపారం అక్కడే ఉంటుంది, ముందుకు వెళ్ళదు. అవును. అప్పుడు నువ్వు వ్యాపారం మూసుకున్నా సరే ఆ డబ్బు అయితే నువ్వు కట్టాలి అంతే. ఇప్పుడు అందిన చోటల్లో అప్పు చేసేసావు, చివరికి మనం అప్పు తీర్చలేము, చచ్చిపోదాం అని అనుకుని ఇద్దరు కూడా నువ్వు నా గొంతు నువ్వు పోయి నేను నీ గొంతుకు వస్తా. ఇది ఎంత డ్రామాటికల్ గా ఉందంటే ఇది అసలు 1% కూడా నాకు నమ్మశక్యంగా లేదు. అసలు ఎవరిని ముంచడానికి ఇప్పుడు మీ సొంత డబ్బుతో వ్యాపారం చేయొచ్చు కదా, అప్పులు తెచ్చి మీరు బిజినెస్లు చేసి ఇక్కడ అది తీర్చలేక మీరు చచ్చిపోతే ఇక్కడ ఎవరికి అన్యాయం చేస్తూ ఉన్నారు? అదే కదా, ఇప్పుడు ఒకరికొకళ్ళు అన్యాయం చేసుకుంటున్నారు. పిల్లలుంటే పిల్లలతో పాటు చేస్తున్నారు, లేదా పిల్లల్ని అనాథలను చేసి చేస్తున్నారు, లేదా ఈ బ్యాంకుల్ని సంస్థల్ని దివాలా ఎత్తించడానికి అనమాట ఇలాంటి వాళ్ళు. మరీ ఇంకా ఎక్కడో ఒక కేసు అంటే అనుకోవచ్చు. అన్ని అవే జరుగుతుంటే ఎవరు నష్టపోవాలి? మీ వల్ల మీరు చచ్చిపోతామంటున్నారు. ఓకే, వాళ్ళు కాబట్టి రేపైనా మనిషి అనేవాడు చచ్చిపోవాలి, ఇప్పుడే చచ్చిపోదాం అనుకున్నారు మీరు. మరి పాప ఈ లోటు భర్తీ ఎవరు తీరుస్తారు? వీళ్ళకి ప్రజల సొమ్మది కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు ఈ పని చేయకూడదు. ఇంకొకటి, నువ్వు నన్ను చంపు నేను నిన్ను చంపుతా అనే కాన్సెప్ట్ ఎక్కడన్నా చూసారా? ఏదన్నా తేడా వస్తే కుటుంబం ఏదైనా తీసుకుని చనిపోయారని వింటున్నాం మనం, లేదా కుటుంబం హ్యాంగ్ చేసుకుని చనిపోయారని వింటున్నాం, ఏదో అది చేసుకున్నారు అని వింటున్నాం. కానీ ఇలాంటిది చాలా ఎక్కడ వినలా, ఇదే మొదట. స్టోరీతో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతాయేమో నాకు తెలిసి. ఇంకా నేర్పుతున్నారు. సమాజం ఎటుపోతుందని ప్రతి ఒక్కడు ప్రశ్నించేవాడే. మనం ఎటు తీసుకెళ్తున్నాము అనే దాంట్లో ప్రతి ఒక్క సిటిజన్ బాధ్యత ఉంది. ఎగ్జాక్ట్. మనమే, నువ్వు నేను అతను ఇతను మనందరం కలిస్తేనే సొసైటీ. మనందరం కలిసి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాం. ఒక పనిని నీకు కావాల్సినట్టు నువ్వు చేస్తావు, నాకు కావాల్సినట్టు నేను చేస్తాను, అన్ని బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అప్పుడు సమాజాన్ని మనమే కదా చెడు వైపు తీసుకెళ్తున్నాం. తెలివితేటలు ఏమైనాయి, ఆలోచనలు ఏమైనాయి, ఇవన్నీ శూన్యం అన్నమాట. గాలి ఎటు వీస్తే అటు ఆలోచనలు కూడా అటు పోతాయి. వీళ్ళకి ఎటు వీస్తే అటు ఆలోచనలు చేస్తారు కాబట్టి ఈ పనులు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇదైతే నేను నమ్మట్లేదు. నువ్వు నన్ను కట్ చేయి పీక, తర్వాత నువ్వు కోసుకుని చచ్చిపో అన్నాడంట. నువ్వు చూడొచ్చావా కోసుకుందో లేదో? తర్వాత నువ్వు చూడవు కదా, నువ్వైతే పోతావు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, సరే నువ్వు నన్ను కట్ చేయి తర్వాత నువ్వు చేసుకో అన్నప్పుడు ధైర్యంగా చక్కగా సంతోషంగా ముందుకు వచ్చి ఒక్కసారిగా కట్ చేసింది, ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు డమాల్. అప్పటికప్పుడే స్పాట్ లో క్షణంలో చచ్చిపోయాడు. అంటే అంత పర్ఫెక్ట్ గా మస్ట్ అండ్ షుడ్ గా నువ్వు చక్కగా కోసావు. మరి నువ్వెందుకు కోసుకోలేదమ్మా అంత పర్ఫెక్ట్ గా? నీకెందుకు భయం వచ్చింది? నీకెందుకు పోలీసులకి ఫోన్ చేసావు? అంటే ఇక్కడ పక్కా నాటకం తెలిసిపోతుంది. అతన్ని చంపేయాలి అనేదే ఈవిడికి ఉండొచ్చు. లేదా రెండో కోణంలో నిజంగా నిజాయితీ గల మనిషి అయితే అతన్ని చంపిన తర్వాత తను చచ్చిపోవడానికి భయం వేసిందను. అంత భయం వేసి భర్తను చంపడానికి నీకు భయం లేదు. నీ శరీరం మీద నీకు పూర్తి హక్కులు ఉన్నాయి, ఇక్కడ భయం వేసింది. భర్త శరీరం మీద నీకు ఎంత హక్కు ఉంటుంది, ఎటువంటి హక్కులు ఉంటాయి, ఎంతకాలం హక్కులు ఉంటాయి, ఇవన్నీ మర్చిపోయి ఒక క్షణంలో చంపేశావు. మరి నీ జీవితం మీద నీకు ఆశ కలిగింది, నువ్వు సేవ్ అయ్యావా? లేకపోతే నీకేదన్నా వేరే వ్యవహారం ఉండి అతన్ని లేపేయాలన్న ప్లాన్తో ఇలా చేసావా? చనిపోయినోడు వచ్చి మనకేం స్టేట్మెంట్ ఇవ్వడు. ఆయన ఇలాగ మన ఇద్దరం కలిసి చచ్చిపోదాము, అప్పులు తీర్చలేము అని అన్నాడని నువ్వు చెప్తున్నావు. ఆయన మాకెవరికి చెప్పలేదు. ఎలా నమ్మడం? మళ్ళీ ఇప్పుడు ఆ మానసిక స్థితి ఎలా ఉందని చెప్పి హాస్పిటల్లో పెట్టారు ట్రీట్మెంట్. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది? వెళ్ళాల్సిందే, తీసుకెళ్తారు సాయంత్రం. అప్పుడు తీసుకెళ్లి రిమాండ్కి పంపిస్తారు, కేసు ఫైల్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. అంటే ఇక్కడ నాకు ఖచ్చితంగా ఆవిడ వైపు చాలా అనుమానాస్పదంగానే ఉంది నాకు ఇది. అలా ఎక్కడ జరగదు. జరిగితే ఇద్దరు ఒకటే తీసుకుని పోతారు. విచారణ జరుగుతుంది, చూడాలి. ఇంకొకటి నొప్పి లేని పద్ధతిలో చనిపోదామని అనుకుంటారు ఎవరైనా. అవును, ఇలా భయంకరంగా కోసేస్తే ఎంత హింస కదా అది. అతన్ని కోసేసావు, నువ్వు కోసుకునే ధైర్యం లేదు నీకు, రెండు హింస కిందకే వస్తాయి. హింసతో చనిపోవాలని ఎవడు అనుకోడు. మరి హింస పెట్టుకుని ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు మీరు? కాబట్టి నాకు ఇక్కడ కూడా రాంగ్ అనే అనిపిస్తుంది. ఏమో నిజమేమో నాకు తెలీదు, కానీ నాకైతే రాంగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈవిడ ఎట్లా చూసినా బ్రతికింది, ఏదో తర్వాత ఏం నిరూపిస్తారో మళ్ళీ ఏమైనా వదులుతారో, తన జీవితం తను బ్రతకచ్చు అని అనుకుంటుంది. అంటే ఆఫ్టర్ దట్ కూడా తనకి ఏదో ప్లానింగ్ ఉంది, ఎలా బయటపడాలి అనేది ఉండొచ్చు. నిజంగా ఇది కావాలని చేసిన హత్య అయితే ఇప్పుడు ఇది హత్యా నేరం కిందే ఆవిడ అరెస్ట్ చేస్తున్నారు.
కాబట్టి మనం చెప్పుకోవాల్సిన మొరాలిటీ ఏంటంటే ఇందులో ఎవరు కూడా ఏ తప్పుకైనా ఏ పొరపాటుకైనా సరే పరిష్కారము చావు కాదు. కరెక్ట్. నువ్వు చచ్చిపోయావు, సమస్య పరిష్కారం అయిందా? ఇక్కడ అప్పులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తీర్చాలిగా. ఆయన భార్యగా నీ మీదకి వస్తారు ఇప్పుడు, ఏమ్మా తీర్చు 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 అంటారు. ఏం చేస్తావు? లేదు ఇంకో పక్క నుంచి ఆలోచించాలంటే సంస్థలన్నిటికీ మీరు దివాలా ఎత్తించారు. అంటే దివాలా కాదు, నష్టం చేకూర్చారు. ఇన్ని లక్షల డబ్బు తీసుకుని అది నువ్వు తీర్చలేవు, మరి ఎవరు తీరుస్తారు? ఇది ఒక నేరం. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ఆ శిక్ష అనుభవించక తప్పదు, దీనికి సమాధానం చెప్పక తప్పదు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. అంతే. పోలీసుల విచారణలో నిజానిజాలు బయటపడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.